సనాతన హైందవ ధర్మానికి మానవుని ఆరోగ్యం ఆయుర్దాయానికి గోమాత మూలమని, గోవును పరిరక్షించుకుంటే సమాజం సంరక్షించబడుతుందని యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు తెలియజేశారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కొంతమంది పీఠాధిపతులు స్వామీజీల ఆశీర్వాదంతో సనాతన హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు, యావత్ ప్రపంచం ఆచరించదగినటువంటి విధానం అని చెప్పి తెలియజేస్తూ 4 రోజుల ముందర నుంచి పాదయాత్ర పొంగనూరు నుంచి రామచంద్ర యాదవ్ గారు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. తిరుపతికి వచ్చి తిరుమలకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా మెట్లోత్సవం జరుపుకుంటూ, అంటే ప్రతి ఒక్క మెట్టుని కడుగుతూ పసుపు కుంకుమ రాస్తూ పూలు పెట్టుకొని ప్రతి ఒక్క మెట్టిని మెట్లోత్సవం జరుపుకుంటూ తిరుమలకి రావడం. అదేవిధంగా స్వామివారి దర్శనం ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా సామాన్య ప్రజలకి, సామాన్య భక్తులకి ఏ విధంగా అయితే దర్శనం జరుగుతుందో అదేవిధంగా క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత టీటీడీ గోశాల సందర్శించి ఆయన టీటీడీ వారికి ఒక ముఖ్యమైన ఒక వినతి లేదా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేమంటే టీటీడీ డైరీ కనుక ఏర్పాటు చేస్తే నా వంతుగా 1000 గోవులను ఇస్తాను, అదేవిధంగా 1,00,000 గోవుల్ని సమకూరుస్తాను అని చెప్పి ఆయన తిరుమలలోనే మీడియా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. మేము ఈరోజు ఈ ముఖ్యమైన సమావేశం మీతో పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఎవరనంటే టీటీడీ వారు కూడా ఒక అడుగు ముందుకు వేసి స్వామివారికి ఎంత మేరకు నెయ్యి అవసరం అవుతుంది, ఎంత మేరకు పాలు పెరుగు అవసరం అవుతుందో దానికి తగ్గట్టుగా ఒక డైరీ ఏర్పాటు చేసి ఒక బుక్ కోమేధం అని ఒకటి ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉండేటట్టు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మన భారతీయ సనాతన సంప్రదాయంలో మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాడంటే ఆనాటి మన సాంప్రదాయంలో జాతీయ గోవులు ఒక మనిషికి ఒక 10 గోవులు పోషించేవారు. అప్పుడు ఆ గోవు పాలైతేనేమి, వెన్నైతేనేమి, మజ్జిగ అయితేనేమి, పెరుగైతేనేమి ప్రతి ఒక్కటి తీసుకొని ఆరోగ్యవంతంగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఆ గోవులు చాలా వరకు చాలా కారణాల వల్ల విదేశాలకు వెళ్ళిపోయాయి, నశించాయి. తర్వాత ఈ మెడిసిన్ అనేది ఎక్కువ వాడడం జరిగింది. ఒక చిన్న వ్యాధి కూడా 10 రకాల మెడిసిన్స్ వాడడం జరిగింది. మనం ఒక 50 ఇయర్స్ ముందు చూసుకుంటే ఈ ఆవుకు సంబంధించిన పాల పదార్థాలకు సంబంధించి ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము. ఆరోగ్యం చాలా బాగుంది, శక్తివంతంగా ఉన్నాము. ఇప్పుడు అమెరికాలో కానీ యూకేలో అయితేనేమి 90 ఇయర్స్ 100 ఇయర్స్ వాళ్ళ క్లైమేటికల్ కండిషన్స్ అన్నీ శుభ్రంగా ఏర్పరచుకున్నారు. మనకి ఏదైతే సనాతన సంప్రదాయంలో గోవు యొక్క విశిష్టత గురించి చాలా క్లుప్తంగా ఉంది చరిత్రలో కూడా.